హలో దోస్తులు, ఎట్లున్నారు? మేము మస్తున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ స్నాప్స్ వెరైటీ. ఈరోజు మన వీడియో వచ్చేసి కొంచెం హార్వెస్ట్ ఉన్నాయి, చూసేయండి. ఇప్పుడు మనం చూస్తున్నది అయితే ద్రాక్ష తీగ. ఏదైతే 2 ఇయర్స్కి ఇప్పుడు క్రాపింగ్ వచ్చింది. చూడండి, ద్రాక్ష గుత్తులు పడ్డాయి. మేమైతే ద్రాక్ష అని వాడం, అంగూర్లు అంటాం. ఇవైతే నల్ల అంగూర్లు. చూద్దాం, మొత్తం పూర్తిగా వండిన తర్వాత కలర్ ఎట్లుందో మనం చూసేద్దాం. ఈ గింజలు అయితే చెమ్మ గింజలు, ఇది తీగ చెమ్మకాయ అన్నట్టు. ఇవి మన అయితే కావు, మాకు వేరే వాళ్ళు ఇచ్చారు, ఇంటి దగ్గర వాళ్ళు. కానీ ఎక్కువ ఇచ్చారు. ఇవేంటి బర్రె కన్నా ఆవు కన్నా వేయడానికి ఇచ్చారు అన్నట్టు. కలర్ అయితే చూడడానికి ఎగ్దమ్ ఉంది కదా, పింక్ కలర్. ఇవైతే మనసుతో ఈసారి పెట్టినాం, చూద్దాం. పాత వీడియోలో బెండ చెట్లు, బీర తీగలు, పిందెలు పూత మీద ఉండే కదా. ఇక మేము హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాం. ఆ టైంకి ఒకరోజు ముందు కోతులు అనేటివి అటాక్ చేసేసినాయి. అవేం తినలే, కానీ గుంపులు గుంపులు వచ్చిన వాళ్ళు మా వాళ్ళు వాటిని బెదిరించి మా వాళ్ళు ఇక డైరెక్ట్ తెంపేసారు. ఇక ఫస్ట్ హార్వెస్ట్ అయితే వీడియో లేకుండానే అయిపోయింది. పల్లి చెట్లు ఫ్లవరింగ్ వచ్చినాయి, వాటిని సుత వీకేసినాయి. గ్రౌండ్ నట్స్ అంటే పల్లీలు అయినాయేమో అని, కానీ అవి కాలేదు. ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఒక 3 మొక్కలేమో వీకేసినాయి వీటి సుత. కోతులు అయితే కోవిడ్ టైం అంటే కరోనా టైం నుండి పల్లెటూర్లలో ఎక్కువ అయిపోయినాయి. ఏ చెట్లు పెట్టినా అవే అటాక్ చేసి తినడం స్టార్ట్ చేసినాయి. మా నాన్నమ్మనే తెంపింది అన్నట్టు కాయలు ఇవి, కోతుల్ని చూసి. మనకైతే ఒక 4 బీరకాయలు వచ్చినాయి, ప్లస్ ఒక 1/2 కేజీ ఏమో ఉంటాయో 1/2 కేజీ ఉంటాయో బెండకాయలు అయితే వచ్చినాయి మనకు. ఫ్రెష్ లాతగానే ఉన్నాయి ఇవైతే. ఈ సీడ్స్ అయితే షాప్లో నుండి తెచ్చినాయి, కానీ ఇవి దేశీ విత్తనాలు అన్నట్టు, షాప్లో కాకపోతే. చూడండి, సైజు ఇవి నార్మల్గానే ఉంటాయి. హైబ్రిడ్ అయితేనే బీరకాయలు పెద్దగా ఇట్లా ఉంటాయి, బెండకాయలు అయితే నార్మల్ ఇవి. మనం పెట్టే హార్వెస్టింగ్ వీడియోస్లలో ఈ హార్వెస్ట్ ఉండకుండా అయితే ఉండేది వీడియో, అదే తోటకూర హార్వెస్ట్. ఇక మొత్తం హార్వెస్ట్ అయితే చూపెట్టే, కానీ కొంచెం లైట్గా కొంచెం చూపెడితే ఒక 2 మినిట్స్ 1 మినిట్ ఉంటుంది, చూసేయండి. ఇక మనం ఎప్పుడు కట్ చేసినట్టే బ్రాంచెస్ కట్ చేసుకోవాలి. కానీ ఎక్కువ రోజులు ఉంచినాం అనుకో ఏదో ఒక ఎఫిడ్స్ అనేది వస్తుంది, పేను బంక అట్లాంటిది అయితే వస్తుంది. వీక్లీ ఒక్కసారి అయితే కన్ఫర్మ్గా కట్ చేసుకోవాలి హార్వెస్ట్ అన్నట్టు. తోటకూర అయితే మనం ఎప్పుడు కట్ చేసే చెట్లు. కొన్ని అయితే కొత్త వాటర్ పెడుతున్నాం కాబట్టి కొత్త అయితే మొలకలు వస్తాయి. అవి సుతా హార్వెస్టింగ్ చేస్తాను. ఒక్కసారి ఒక్క తోటకూర చెట్టు పెరిగిందంటే ఎన్నో. ఇక మనం ప్రతిసారి విత్తనాలు అయితే పోసుకొని అవసరం లేదు, అవే ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సీడ్స్ అనేది జర్మినేషన్ తొందర ఉంటుంది. సీడ్స్ ఒక్క విత్తనం పడ్డదంటే అది అత్తనే ఉంటాయి ఆ విత్తనాలు బట్టి. ఇక పల్లెటూర్లలో ఎక్కడ పడితే అక్కడనే ఉంటాయి కాబట్టి మనకి ఏం అవసరం లేదు. మేమైతే ఇది ఒక్కటే ప్లాంట్ అనుకున్నాం. ఇక మనం పెట్టిన కొద్దీ అవి వాటర్ పెడుతున్న కొద్దీ అత్తనే ఉంటాయి. అవైతే కొత్త మొక్కలు వస్తున్నాయి. ఇక మళ్ళీ వీటి సీడ్స్ ఇంకా పడుతున్నాయి, కొంచెం సీడ్స్ వచ్చేదాకా ఉంచుతాను కొన్ని. మన తోటకూర అయితే ఎప్పుడు హార్వెస్ట్ చేసినా మస్తు ఫ్రెష్గా అయితే వస్తుంది. ఏం డిసీజెస్ లేకుండా, అంటే ఫిట్స్ ఇదేంటి పేను బంక, కొన్ని తెల్ల పురుగులు ఉంటాయి, అసుత బంక లాంటిది చెట్టుకు పట్టుకొని ఉంటుంది. ఇక చెట్టులో ఉండే రసాయనాన్ని అయితే అది వీరుతూ ఉంటుంది అన్నట్టు. ఇక అట్లాంటి సుతలేవు మన లక్కుకి ఇక్కడనైతే. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకు వాటర్ క్వాంటిటీ మేము కరెక్ట్గా పెడతాం, ప్లస్ ఇక్కడ ఎండ అనేది కరెక్ట్ తగులుతుంది అన్నట్టు. ఇప్పుడు ఎండ కొడుతుంది ఏముంటాయి అనుకున్న కానీ చెట్లు అయితే ఇప్పటికి సుత సూపర్ ఉన్నాయి. చూద్దాం ముందు ఎట్లుంటుందో తర్వాత తెలుస్తుంది మనకు. ఫైనల్గానైతే ఇక తోటకూరనైతే మనకి ఇంత హార్వెస్ట్ అయింది. మనకైతే ఎప్పటికీ తోటకూర అయితే సాట నిండుతుంది. ఇంత హార్వెస్ట్ చేస్తాను ఎంత మాకే అనుకోకండి. ఇంట్లోనైతే ఓన్లీ లీవ్సే వాడతాం ఎక్కువ. ఆ కట్టెలని మా బర్రెకు ఎదుకో అయితే మనం మొత్తం హార్వెస్ట్ చేసినాక మన గార్డెన్ అయితే ఇట్లుంది. గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఆకుకూరలు పెట్టుకుంటే బెటర్ అని నేను అనుకుంటాను, ఈజీగా వస్తూ ఉంటాయి. ఇదైతే ఇక మా జామ చెట్టు. ఇక్కడైతే చిక్కుడు తీగ అంతా దీని మీద వారింది. ఎండలకి ప్లస్ ఆ తీగ బరువుకి చెట్టు అంతా చచ్చిపోతుందని చిక్కుడు తీగ తీసేసినాం అన్నట్టు. ఇక క్రాప్ అయిపోయింది దాంట్లో. ఇక చిక్కుడుకాయలు మనం హార్వెస్ట్ చేయని ఎండినాయి అన్నట్టు. ఇక తీగ తీసేసి హార్వెస్ట్ చేస్తాను.
ఇక చిక్కుడుకాయలు అయితే కొన్ని పచ్చివి ఉన్నాయి, ఎక్కువ శాతం ఎండినవి ఉన్నాయి, మేము హార్వెస్ట్ చేయని. ఇక పచ్చి ఏమో కర్రీలకు వేసుకోవచ్చు, ఎండినవేమో మనకు ఫ్యూచర్లో పప్పుకి యూజ్ అవుతాయి, ప్లస్ విత్తనాలు పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతాయి. మీకు ఎంతమందికి తెలుసు చిక్కుడు గింజల నుంచి పప్పు వేసుకొని పెసరపప్పు, కందిపప్పు ఇట్లా సాంబార్కి వేసుకున్నట్టు యూజ్ చేసుకోవచ్చు అని. కాకపోతే ఒక డిఫరెన్స్ ఉంటుంది, ఏంటిదంటే స్మెల్ వస్తుంది కొంచెం. చూడండి, మనం ఎన్ని ఎక్కువ ఉంటాయి అనుకున్నాం కానీ దీంట్లో పచ్చిసితో మంచిగానే ఉన్నాయి, కానీ గుత్తులు గుత్తులు పడ్డాయి అన్నట్టు చిక్కుడుకాయనైతే. ఇక మనం చిక్కుడుకాయలు అన్నీ తెంపిన తర్వాత మిగిలింది అయితే ఇక తీగ బర్రెలకి వేస్తాం, బర్రెకు ఆవుకు. ఇవి అయితే మన పాత వీడియోలో వచ్చిన చిక్స్ కోడి పిల్లలు చేసింది అవి. ఇక్కడ ఏంటంటే పేనుబంక ఉందన్నట్టు, ఇది ఎండిపోయింది కానీ పేనుబంక ఉండడం వల్ల చిక్స్ అనేవి తింటాను, కొన్ని కింద రాలినాయి అవి వేరినాయి. నేనైతే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. విలేజ్ స్నాప్స్ వెయిటింగ్. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. స్టే ట్యూన్.